భారీ వరదలు విజయవాడ వాసులను కోలుకోలని దెబ్బతీశాయి. విజయవాడ పరిసర ప్రాంతాలైన పెదపులిపాక, యనమల కుదురులో 1వ అంతస్తు వరకు వరద ముంచెత్తింది. వర్షపు నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. వరద ఉధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు ఇలా అన్ని సామాన్లతో పాటు వాహనాలన్నీ నీటిలో మునిగిపోయాయి. బురదతో నిండిన ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ఆల్మోస్ట్ మా కాలనీలో 250 కుటుంబాలు పైబడి ఉన్నాయి. విపరీతంగా వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఎట్టలేదన్నా 4 నుంచి 5 లక్షల వరకు అందరూ నష్టపోయారు. ఇంకా 3 రోజుల నుంచి కొంచెం వాటర్ తగ్గుదలగా ఉంది. 2 రోజుల నుంచి ఇప్పుడిప్పుడు ఇళ్లలోకి వెళ్ళి అందరూ కడుక్కుంటున్నారు. కరెంట్ నిన్న రాత్రి ఇచ్చారు అందరికీ. ఎవరు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి. విషసర్పాలు, తేళ్ళు అలాంటివన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. పగలంతా కడుక్కొని నైట్ మళ్ళీ ఎవరి కాళ్ళు పునరావాస కేంద్రాలకు కానీ, తెలిసిన బంధువులు, సమీప బంధువుల ఇంటికి కానీ అందరూ వెళ్ళిపోతున్నారు. వండుకోవడానికి ఏం లేవు, సామాన్లన్నీ పాడైపోయినాయి. వాటర్ మాది చివరి ఇల్లు కాబట్టి మొత్తం మునిగిపోయింది. మొత్తం సామాన్లంతా పాడైపోయినాయి. ప్రెసిడెంట్ గారి ఇంటికాడ భోజనాలు ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళి తింటున్నాం. నీళ్ళు మట్టికి తగ్గినాయి. క్లీన్ చేసిన బాగా బురద ఉంది. క్లీన్ చేసిన వాటర్ బోర్డులు వేస్తాను కూడా ఛాన్స్ లేదు. కరెంటు ఇంకా రాలేదు. దానివల్ల ఇబ్బందిగా ఉంది అందరికి. మొత్తం పాడైపోయినాయి సామాన్లు, టీవీలు, ఏసీలు, ఏడీజెడ్ మొత్తం పాడైపోయినాయి. 10 రోజుల దాకా పట్టిద్ది, ఒక 5-6 రోజుల దాకా పట్టిద్ది సామాన్లు మొత్తం క్లీన్ చేసుకుంటాం, శుభ్రం చేసుకుంటానికి. బళ్ళు మా 3 బళ్ళు ఉన్నాయి సార్. 3 బళ్ళు ఎందుకు పనికిరావు సార్. ఫుల్ ప్లేజ్డ్గా అంటే పార్కింగ్లు మా 4 అడుగులు హైట్లో పెట్టేసి వచ్చాం. 5 బళ్ళు మునిగిపోయినాయి. 5 బళ్ళు మునిగిపోయినాయి. కట్టుబట్టలతో వచ్చాం. బళ్ళు అన్నీ అసలు చాలా డ్యామేజ్ జరిగింది సార్. ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు ఏం పనికిరావు. ఇంట్లో ఒక్క వస్తువు కూడా పనికిరాదు. ఇంకా అంతా 0 నుంచి స్టార్ట్ అయినట్టే మేము మళ్ళీ. మా పొజిషన్ అయితే అసలు రోడ్డు మీద పడ్డట్టే. కట్టుబట్టలతో బయటకు వచ్చాము. మాకు చూసేవాళ్ళు ఎవరు రాలేదు, ఇంకా అడిగేవాళ్ళు లేరు. మా బాధ ఇంకా రోడ్డు మీద చెప్పుకున్నట్టే బాధ, ఇంకేం చెప్పలేము. ఇప్పుడు ఎలా ఉందంటే అంత బురద దాని మీద ఉన్నాము. కడుక్కోవటానికి ఎవరి కాళ్ళమే ఏ పనుల మీద వచ్చేసాము. ఆ పనులన్నీ ఆపుకున్నాము. తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఎవరో ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది పరిస్థితి. ఆదుకుంటుంది, ఏది ఫుడ్ గిడ్డు ఇస్తుంది. మా ఫుడ్ అయితే వస్తుంది ప్రస్తుతానికి. అంతకు మించి మాకు ఏమీ రాలేదు ప్రస్తుతానికి. వాటర్ రాదనుకున్నామండి. మేము బయటకు వెళ్ళలేకపోయాము. బస్పేటతో అప్పటికప్పుడు గంగ వచ్చితే తీసుకెళ్ళారు మమ్మల్ని. ఇక 5 రోజులైంది, ఇప్పటికి వచ్చి ఇంటి పట్టు చేరలేదు మేము. మరి ఇక్కడ పరిస్థితి ఏమో తెలియడం లేదు మాకు. అందుకని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా నీరు ఇంకా తగ్గలేదు. అదే మేము పై వాళ్ళ ఇంట్లో అంటే ఉన్నాం అందాక ప్రస్తుతానికి. ఎందుకని మేమేం చెప్పలేము. కట్టుబట్టలతో వెళ్ళిపోయాం బయటికి. ఇది ఒక భయంకరమైన విపత్తుగానే ఇది చేసి ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఏదన్నా ఇలాగా అన్నీ కోల్పోయాం కాబట్టి నష్టపరిహారంగా ఏదన్నా మాకు సాయం చేస్తే కొంచెం బాగుంటుందని ఆశిస్తున్నాం. మొత్తం కోల్పోయాం, సర్వం పోయింది. అన్ని వస్తువులు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉప్పెన ఒక్కసారే ఎగపడింది. మాది స్లాబ్ వరకు అయితే వాటర్ అయితే వచ్చేసింది. అసలు మాకు మొత్తం ఆస్తి నష్టం అంతా జరిగిందండి. టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు అన్నీ పెచ్చులు అయితే ఊడిపోతున్నాయండి. అసలు ఫుడ్ హెల్పే తప్ప అసలు ఏమి ఇలాంటి హెల్ప్ ఎవరు ఏమీ చేయట్లేదండి. అసలు ఫుడ్ హెల్ప్ మాత్రం అందరూ చేస్తున్నారండి. ఫుడ్ మాత్రం అందరికీ అందుతుంది. వీళ్ళు ఆలు అని లేదు, ఫుడ్ మాత్రం బాగా అందుతుంది. అన్ని వస్తువులన్నీ పోయినాయండి. మా బియ్యం అయితే మొత్తం తడిసిపోయినాయండి. మొత్తం బురదతో వచ్చేసిందండి వాటర్. అసలు పంచాయతీ ఆఫీస్లో మొత్తం ఈ ప్రెసిడెంట్ గారు అంతా బాగానే ఫుడ్ హెల్ప్ అన్నీ చేస్తున్నారండి. అన్నీ పోయినాయండి. ఫ్రిడ్జ్లు, కూలర్లు అసలు ఏమి లేవండి. కట్టుకున్న బట్టలతోనే ఉన్నాం. అసలు ఏమి లేవు. ప్రెసిడెంట్ గారు కొంచెం సాయం చేశారు. ఫుడ్కైనా దేనికైనా ఇబ్బంది ఏమి లేదు తిని విషయంలో మట్టుగా. మరి ఇంట్లో పరిస్థితి మట్టుగా ఏమి లేవు. ఆ పంచాయతీ ఆఫీసులే ఉన్నా అండి. ప్రెసిడెంట్ గారే తీసుకెళ్ళారు. తాటలు పెట్టి మనం పడవలు పెట్టి. కాకపోతే ఇంత వాటర్ వస్తుందని మాకు తెలియదు. తెలిసినట్టుగా ఉంటే పోనీ కొంచెం సామాన్లు అయినా పైన పెట్టుకునే వాళ్ళం కదా. స్లాబ్ వరకు వచ్చింది, సన్నసైల మీదనే పెట్టుకునే వాళ్ళం. అసలు మేము వ్యవసాయం పని చేసేవాళ్ళం. ఆ ఇళ్లలోకి పోతే ఇళ్ళన్నీ మునిగిపోయి పొరుపులన్నీ బయట వేసి కడుక్కుంటున్నారు. ఇళ్ళ మట్టి పట్టి ఉంది బాగా. ఆ మట్టి పట్టి కడుక్కుంటున్నారు. పెట్టమంటే పెడుతున్నాం. రోడ్డు ఎమ్మటి చిమ్ముతున్నాం. మొత్తం బత్తాలు 100 బత్తాలు వచ్చి పొద్దున్న 7ంటికి వచ్చాం. 7ంటికి కానీ చిమ్ముతానే ఉన్నాం. రోడ్లన్నీ చిమ్ముకొచ్చాం. ఇప్పుడు ఈ కట్టలేమ్మటం మొత్తం గణపతి నగర్, శ్రీనగర్ కాలనీ ఇటు జిమ్ముకుంటే వెళ్తున్నామండి. పులపాక ఊరి దాకా అంతే. 20 మంది ఉన్నామండి మనుషులు. పొద్దున్న 6 కానీ జిమ్ముతానే ఉన్నాం.
మొత్తం రోడ్డు విజయవాడ నగరానికి వరద క్రమంగా తగ్గుతుంది. నదీ పరివాహక ప్రాంతమైన పెదపులిపాక యమనకుదురులో నిన్న మొన్నటి వరకు ఛాతీ వరకు ఉన్న వరద ప్రస్తుతము 1-2 అడుగులు చేరింది. దీంతో స్థానికులు ఇళ్లకు చేరి శుభ్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు చేపట్టింది. పూర్తిగా తగ్గిన కాలనీలలో బ్లీచింగ్ చల్లుతూ వ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టింది. అయితే ఈ అనుకోని విపత్తు వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయామని ప్రభుత్వం తమకు ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో ఖజావలి, ఈటీవీ న్యూస్, విజయవాడ.